రాలు రేపు 10 గంటల నుంచి 2 గంటల దాకా ఆర్డీఓ ఆఫీసులు ఆర్డీఓ గారు మారిపోయారు. అదేవిధంగా ఎంఆర్ఓ ఫస్ట్ అతను వచ్చి మారిపోయాడు. ఆ తర్వాత విఆర్ఓలు మారారు, తర్వాత ఆర్ఐలు మారారు. ఎంత మారినా కూడా ప్రజల్లో రెవెన్యూ సమస్యలు పోట్ల. వాళ్ళు ఈరోజు కొంతమంది రెవెన్యూ ఆఫీసులకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో అందుబాటులో లేకపోవటం, వాళ్ళు ఏదో విధంగా ఆ మీటింగు ఈ మీటింగులకు వెళ్ళటం వీళ్ళకి దొరకలేకపోతున్నారు. దానికోసం అని చెప్పేసి రేపు 10 నుంచి 2 గంటల దాకా ఆర్డీఓ ఆఫీస్లో గ్రీవెన్స్ పెట్టాం. దీంట్లో ఆర్డీఓ, ఎంఆర్ఓ, అదేవిధంగా ఆర్ఐ, డీడీలు, ఆ తర్వాత విఆర్ఓలు మొత్తాన్ని పిలుస్తున్నాం. ఒంగోలు మండలము అదేవిధంగా టౌన్లో ఎవరికైనా కూడా ఇబ్బందులు ఉండేది, రెవెన్యూ సమస్యలు ఉండి పొజిషన్ సర్టిఫికేట్లు రాకుండా లేకపోతే ఏదైనా కూడా ఇబ్బందులు ఉండే వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తే నేను కూడా P4 నుంచి ఒక 5 ఎంప్లాయీస్ని అక్కడే కూర్చోబెడుతున్నా. రేపు ఎంతమంది వస్తారో, గ్రీవెన్స్లో ఎంతమంది ఆర్డీఓకి ఇస్తారో అవన్నీ కూడా మేము నోట్ చేసుకుంటాం. దాన్ని మళ్ళీ పర్సూ అయిందా లేదా కూడా మేము కూడా ఫాలోఅప్ చేస్తాం. ఫాలోఅప్ చేసి ఈ గ్రీవెన్స్ అంతా కూడా రెవెన్యూ సమస్యలు తగ్గాలనేదే మా ఉద్దేశం. మిగతా డిపార్ట్మెంట్లో ఒకటి ఎత్తైతే రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇక్కడే కాదు, రాష్ట్రం అంతా కూడా అయ్యే ఉన్నాయి. కాబట్టి రెవెన్యూ సమస్యలు ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండాలి. మన టౌన్లో ఇదివరకు కబ్జాలు చేయటం, గందరగోళం చేసి డబుల్ రిజిస్ట్రేషన్లు అవ్వటం, ట్రిపుల్ రిజిస్ట్రేషన్లు అవ్వటం ఇవన్నీ కూడా జరిగినాయి. దానికి కూడా పరిష్కారాలన్నీ కూడా కూర్చున్నప్పుడు ఒక పరిష్కారాలు వస్తాయి. దాన్ని రియల్గా చేయటానికి ప్రతి నెల ఒక రోజు పెట్టాలని చెప్పి కూడా డిసైడ్ చేసాం. ఇక నుంచి కంటిన్యూగా ఒక 6 నెలలు 7 నెలలు గ్రీవెన్స్ తగ్గే వరకు రెవెన్యూ దాని మీద ప్రతి నెల పెడతాం. మనకు ముందు వచ్చే లెవెల్ ఒంగోలు మండలం టౌను కలిపి ఇక్కడ పెడతాం. కొత్తపట్నం ఒక రోజు పెడతాం. అంటే 2 రోజులు ఈ గ్రీవెన్స్ తోటి రెవెన్యూ వాళ్ళతో పెట్టడానికి డిసైడ్ చేసాం. తప్పకుండా దాన్ని రేపటి నుంచి కంటిన్యూ చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. రేపు మీ ద్వారా అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళందరూ కూడా తప్పకుండా రేపు ఆర్డీఓ ఆఫీస్కి రండి.